బైబిల్ ప్రకారం అసలు రక్షణ అంటే ఏంటి? బైబిల్ సత్యాలు అన్వేషిస్తున్న మీ అందరికీ శుభములు. మానవ చరిత్రలో ఒక పెద్ద ప్రశ్న ఎప్పటి నుంచో ఉంది. మనిషి జీవితం మరణాంతరం ఏంటి? దేవుని దగ్గరికి వెళ్ళాలంటే ఏం చేయాలి? పూజలు చేయాలా? దాన ధర్మాలు చేయాలా? పేదవాళ్లకు సహాయం చేయాలా? లేని వాళ్ళని ఆదుకోవాలా? ధన సహాయం చేయాలా? మంచి పనులు చేయాలా? అసలు ఏం చేయాలి? నేను చనిపోయిన తర్వాత దేవుని దగ్గరికి వెళ్ళాలంటే లేదా స్వర్గానికి వెళ్ళాలంటే నేను ఏం చేయాలి అనే ఒక ఆలోచనలో చాలామంది ఉన్నారు. అయితే నాకు చాలామంది చెప్తూ ఉన్నారు, పరలోకం, నరకం ఇవన్నీ ఉన్నాయి అని. యేసుక్రీస్తుని నమ్మడం ద్వారా అవన్నీ వస్తాయా? రక్షింపబడడం ద్వారా పరలోకం వెళ్తామా? ఇలాంటి విషయాలన్నీ నేర్చుకోవడానికి ప్రయత్నం చేద్దాం ఈ వీడియోలో. అసలు నిజమైన రక్షణ అంటే ఏంటి? ఒక మనిషి యేసుక్రీస్తుని నమ్మడం ద్వారా రక్షింపబడ్డాను అని ఎలా తెలుస్తుంది? ఆ రక్షణ ద్వారా మనం పరలోకం ఎలా వెళ్తాము? ఈ ప్రశ్నకు సమాధానం కేవలం బైబిల్ మాత్రమే ఇస్తుంది. బైబిల్ కేవలం ఒక మత గ్రంథం కాదు, అది ఒక చరిత్ర పుస్తకం కూడా. ప్రపంచం ఆరంభం నుండి మనిషి పాపంలో పడి దేవుని నుండి దూరమైపోయాడనే చరిత్రను అది చెబుతుంది. ఆదాము, అవ్వ ఏదైనా తోటలో దేవుని ఆజ్ఞను అతిక్రమించినప్పుడు పాపం లోకంలోనికి వచ్చింది. అప్పటి నుండి ప్రతి తరం పాపం అనే బానిసత్వంలోనే పుట్టింది. ఇదే మనిషి నిజమైన దుస్థితి. కానీ దేవుడు మనిషిని శాశ్వత నాశనానికి వదిలేయలేదు. పాత నిబంధనలో ఆయన ఇశ్రాయేలీలను ఐగుప్తు బానిసత్వం నుండి బయటకు తీసుకువచ్చినట్లే అసలు ఆయన యోచన మనిషిని పాప బానిసత్వం నుండి బయటకు తీయడం. ఐగుప్తు నుండి రక్షణ ఒక చారిత్రక సంఘటన, కానీ యేసుక్రీస్తు ద్వారా వచ్చే రక్షణ ఆత్మీయ సంఘటన. ఇది చరిత్రలోనూ నేటి మన జీవితంలోనూ నిజమైన ప్రభావం చూపుతుంది. మనిషి సాధారణంగా అనుకుంటాడు, నేను దేవాలయానికి వెళ్తాను, పాటలు పాడతాను, చప్పట్లు కొడతాను, వాక్యం చదువుతాను, ఇవన్నీ చేస్తాను, మంచి పనులు చేస్తాను, కాబట్టి నేను రక్షింపబడ్డాను అని అనుకుంటా ఉంటాడు. కానీ బైబిల్ చెబుతుంది, రక్షణ అంటే ఆచారాలు కాదు, మనిషి శ్రమ అంతకంటే కాదు, అది దేవుని కృప మాత్రమే. యేసుక్రీస్తు స్వయంగా అన్నాడు, ప్రభువా ప్రభువా అని నాతో చెప్పే ప్రతివాడు పరలోకంలోనికి వెళ్ళడు అని. కానీ తండ్రి చిత్త ప్రకారం నడుచుకునేవాడు మాత్రమే వెళ్తాడు. దీని అర్థం ఏమిటంటే దేవుని దగ్గరకు వెళ్ళే వాళ్ళందరూ రక్షింపబడరు. కొంతమంది కేవలం రూపానికి దేవుని దగ్గరకు ఉన్నట్టే కనిపిస్తారు, కానీ హృదయపూర్వకంగా ఆయనను అనుసరించడం లేదు. నిజమైన రక్షణను పొందేవారు చరిత్రలో ఎన్నో మార్పులు తెచ్చారు. ఫర్ ఎగ్జాంపుల్, పౌలు అనే వ్యక్తి ఒకప్పుడు క్రైస్తవులను హింసించినవాడు బైబిల్ ప్రకారం. కానీ యేసుక్రీస్తుని కలిసిన తర్వాత అతను సువార్తను ప్రపంచమంతా ప్రకటించాడు. ఇది రక్షణ శక్తి. మనిషి గుండెను, దిశను, జీవితాన్ని మార్చివేస్తుంది. ఇప్పుడు మీరు అడగవచ్చు, రక్షింపబడితే లాభం ఏంటి అని. లాభాలు ఎన్నో ఉన్నాయి. మొదటిది, పాపములు క్షమింపబడతాయి. రెండవది, మనసులో శాంతి, ఆనందం వస్తుంది. మూడవది, మనిషి క్రొత్త సృష్టిగా మారతాడు. పాత జీవితం పోయి కొత్త జీవితం వస్తుంది. నాలుగవది, శాశ్వత జీవితం లభిస్తుంది. యేసుక్రీస్తు అన్నాడు, నేను మీ కొరకు స్థలం సిద్ధం చేస్తున్నాను, రక్షణ పొందిన వారికి పరలోకంలో స్థిరమైన నివాసం ఉంటుంది అని. కానీ రక్షణ పొందని వాళ్ళ పరిస్థితి చాలా భయంకరమైనది. వారు పాప భారంతోనే జీవిస్తారు. మరణించిన తర్వాత దేవుని నుండి శాశ్వత వేరుపాటు పొందుతారు. అలాంటి వారు శాశ్వత నాశన శిక్షలో పడతారు. ఇది భ్రమ కాదు, ఇది దేవుడు ప్రకటించిన సత్యం. అయితే నిజమైన రక్షణ పొందే మార్గం ఏమిటి? మొదట మన పాపాన్ని అంగీకరించాలి. అందరూ పాపం చేశారు. రెండవది, యేసుక్రీస్తు శిలువపై మన కొరకు చనిపోయాడని విశ్వసించాలి. మూడవది, హృదయపూర్వకంగా పశ్చాత్తాపపడాలి. నాలుగవది, యేసుక్రీస్తును మన జీవితానికి ప్రభువుగా అంగీకరించి కొత్త జీవితం మొదలుపెట్టాలి. సహోదరులారా, ఇది కేవలం ఒక మతపరమైన ఆచారం కాదు, ఇది చరిత్రను మార్చిన సంఘటన. క్రీస్తు శిలువపై చనిపోయి మూడవ రోజున లేచినట్లే మనకు కొత్త జీవితంలో లేవబెట్టే శక్తి రక్షణలో ఉంది. కాబట్టి గుర్తుంచుకోండి, దేవుని సన్నిధిలో కనిపించడం మాత్రమే కాదు, యేసును మన రక్షకునిగా స్వీకరించి ఆయన కృపలో నడవడం మాత్రమే నిజమైన రక్షణ. రక్షణ అనేది భ్రమ కాదు, అది దేవుడు మనకిచ్చిన అత్యంత విలువైన బహుమానం. ఈరోజు మీరింకా రక్షణ పొందకపోతే
ఆలస్యం చేయకండి. రేపు ఆలస్యం కావచ్చు. ఈరోజు మీ హృదయాన్ని దేవుని వైపు తిప్పండి. ప్రభు అయిన యేసుక్రీస్తు ద్వారా ఆ యొక్క రక్షణ మార్గంలోనికి వెళ్ళండి. తద్వారా మీరు పరలోక రాజ్యంలో, నిత్య రాజ్యంలో మీరు ఎప్పుడూ కూడా దేవునితో పాటు సహవాసం చేసేవారుగా ఉండండి. దేవుడు మిమ్మల్ని, మీ కుటుంబాన్ని దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్. మే గాడ్ బ్లెస్ యూ.